హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్. ఇవాళ అమృతం కంటే ఎక్కువగా పనిచేసే మునగాకు ఫ్రై. మనం అసలు ఎందుకు తినాలి అనేది కూడా తెలుసుకుందాం. ఈ మునగాకు తినడం వల్ల మనకు 300 దాకా వ్యాధులు దూరం అవుతాయట. మునగాకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనము డబ్బు పెట్టి కొనే ఏ ఆకుకూరలో కూడా దొరకని స్థాయిలో విటమిన్స్ ఈ మునగాకులో ఉంటాయి. మనకు ఏ విటమిన్, సి విటమిన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా చాలా ఉంటాయి. మునగాకు మెడిసిన్ తయారీ దాంట్లో కూడా వాడతారు. అదే విధంగా ఆయుర్వేదంలో కూడా వాడతారు. అంటే మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిది, ఎంత మేలు చేస్తుందో అనే కదా! మనము ఈ మునగాకు ఫ్రైని కనీసం అంటే వారానికి 1, 2 సార్లు మన భోజనంలో ఉండేలాగా చూసుకోవాలటండి. అంత మంచి చేస్తుందంట. ఇప్పుడు మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఫ్రైలోకి నేను ఒక పొడి వాడతాను. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాక, పాన్ హీట్ అయ్యాక అందులోకి 4-7 వరకు అంటే మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 4 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనము డ్రై ఫ్రై మాత్రమే చేస్తున్నాము. ఇప్పుడు పల్లీలు అంటే ఒక గుప్పెడు వేసుకొనేసి మనం వీటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని, పల్లీలను రెండిటిని కలిపి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనము మునగాకును ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇది కూడా కాస్త వేగాక ఇందులోకి నేను ఒక ఆనియన్ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నది ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈలోపు మనము మునగాకుని ఒకసారి బాగా కడిగేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దుమ్ము అలాంటివన్నీ ఉంటాయి కదా! సో, వాటిని కడిగి పక్కన పెట్టుకుందాము. ఎటువంటి వాటర్ వేయకూడదు. సో, కడిగిన దాన్ని ఆకుని అలాగే వేయాలి. మనకు మునగాకులో ఉన్న వాటరు మనం ఇందాక కడిగినప్పుడు తడి గూడా ఉంటది గదా! సో, దాంతోనే ఈ ఆకు మొత్తం ఉడకాలి. సో, మొత్తం ఒకసారి వేసుకున్నాక, తిరువాతలో మొత్తం కలిసేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒకసారి వేయించుకున్న తర్వాత, మనము దీనికి ఒకసారి ప్లేట్ పెట్టేసుకుందాం. ప్లేట్ పెట్టుకోవడం వల్ల మనకు ఆకు ఆవిరిలోనే బాగా ఉడుకుతుంది. మనము ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు మనకు మునగాకు ఉడికేలోపు మనము ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి, పల్లీలు కూడా మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనము ఒకసారి ప్లేట్ తీసి మునగాకు వేగిందా లేదా చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు సాల్ట్ నేనెక్కడా వేయలేదు కాబట్టి ఈ స్టేజ్‌లో వేస్తున్నాను. హాఫ్ స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మరొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టి మరొకసారి ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పసుపులో ఉండే పచ్చి వాసన, అదే విధంగా మనకు మునగాకులోకి సాల్ట్ కూడా అంతా చేరి బాగా మంచి టేస్ట్‌ని కూడా ఇస్తుంది. ఇప్పుడు నాకైతే మునగాకు ఉడికిపోయింది. నేనిప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పొడిని ఇందులోకి మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేనెందుకు కచ్చా పచ్చాగా ఆడించుకోమని చెప్పాననేది మీకు ఇక్కడ తెలుస్తుంది. నేను చూడండి నాకు పల్లీలు ఆల్మోస్ట్ అలాగే ఒక 50% వరకే గ్రైండ్ చేశాను. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ పెట్టుకొని తింటే ఉంటాదండి. నిజంగా చెప్తున్నాను. మన హెల్త్ బెనిఫిట్స్ ఎంతనో టేస్ట్‌లో కూడా అంతే బావుంటుంది. ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా వారానికి 1, 2 సార్లు ఖచ్చితంగా మీ ఫుడ్‌లో ఇది ఉండేలాగా చూసుకోండి. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకొకసారి కామెంట్ రూపంలో తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్.